నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి మన వీక్షకులకు కూడా నమస్కారం. ఏపీలో టీడీపీ సర్కార్ అని తేల్చి ఆ! చెప్పేసిన కేంద్ర మంత్రి, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్నేహితుడు అని చెప్పేసి మనకు వార్తలొస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అంటారు? అది ఎవరు చెప్పక్కర్లేదమ్మా. ఇట్ ఈస్ ద రైటింగ్ ఆన్ ద వాల్. హ్మ్. టీడీపీ గవర్నమెంట్ రావటం అనేది, టీడీపీ అలయన్స్ రావటం అనేది రైటింగ్ ఆన్ ద వాల్. హ్మ్. నిన్న ఎలక్షన్ ట్రెండ్ 13వ తారీఖున ఎలక్షన్ ఓటింగ్ ప్యాటర్న్ చూస్తేనే ఎంతో మంది సుదూర ప్రాంతాల నుంచి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని కూడా ఇక్కడికొచ్చారు. అవునవును సార్. తర్వాత తర్వాత ప్రభుత్వంలో మార్పు రావాలి. ఆంధ్రప్రదేశ్ ప్రగతి సాధించాలి. మళ్ళీ గతంలో లాగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకెళ్ళిపోవాలని ఓటర్లు అందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చారు. హ్మ్. చాలా మంది అన్ని సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ లో కూడా అభిప్రాయం రాబట్టే అంత వ్యతిరేకమైనటువంటి వాతావరణ పరిస్థితులను కూడా ఎదుర్కొని వాళ్ళు పోలింగ్ బూతుల దగ్గర కష్టపడి ఒక్కొక్కళ్ళు 4-5 గంటలు కూడా నిలబడి ఓట్లు వేశారంటేనే అర్థమవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ రోజు పొద్దున్నే ఫస్ట్ వైలెన్స్ మొదలుపెట్టింది కూడా అధికార పార్టీ వాళ్ళే. వాళ్ళకి అప్పటికే అర్థమైపోయింది. ఓటర్స్ ఒక అభిప్రాయానికి వచ్చేసారు. ఏదో ఒక విధంగా మనం కొంత డిస్టర్బెన్స్ అంటే శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఆ భయంతో ఓటర్లు బయటికి రారనే ఉద్దేశంతో వీళ్ళు అల్లర్లకు దిగినప్పుడే అర్థమవుతుంది. ఎవరైనా కూడా గెలుపు అవకాశాలు ఉన్నాళ్ళు అల్లర్లు సృష్టించుకోరు. ప్రశాంతంగా ఓట్లు జరిగితే మనం అధికారంలోకి వస్తాం అనుకుంటారు. ఎవరికైతే అధికారం రాదనే భయం వచ్చేస్తో వాళ్ళు ఏదో ఒక విధమైన సంఘంలో సమాజంలో అలజడి సృష్టించి దాని మూలాన ఎన్నికలకి ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. అదే మొన్న 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్‌లో మనకు కనపడింది. ఆ తర్వాత కూడా ఎన్నికల తర్వాత కూడా ఇక వాళ్ళ పెత్తనం అయిపోతుంది. వాళ్ళ హయాం ముగిసిపోతుందని ప్రజల్లో ఒక దిగిపోతూ కూడా వాళ్ళ పట్ల ఒక భయం కల్పిస్తానికి ప్రయత్నిస్తారు. అంటే రేపు వీళ్ళు వాళ్ళ మీద దాడులు చేయకుండా ఒక భయం అనేది మాకింకా అధికారం ఉంది కాబట్టి మాకు పోలీసులు సహకరిస్తారు, వ్యవస్థలు సహకరిస్తాయి. కాబట్టి ఎళ్ళిపోయే ముందు కూడా మన భయమేంటో వీళ్ళకి చూపించెళ్దాం అనే ఉద్దేశం మీద ఇప్పుడు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈ సంఘటనలు దౌర్జన్యకరమైన దాడులు, తర్వాత హత్యా ప్రయత్నాలు జరగటం అనేది, ఊళ్ళ మీద దాడులు చేయటం, ఇళ్ళ మీద దాడులు చేయటం, హ్మ్. ఇవన్నీ కూడా దానికే గుర్తనమాట మనకి. హ్మ్. ఆ సూచనలన్నీ కూడా అధికార పార్టీకి ఆశలు అడుగంటిపోయినాయి అనేది మనకు అర్థమవుతుంది. హ్మ్. కాబట్టి దీనికి కేంద్ర మంత్రులు వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సగటు ఓటర్ కూడా ఆంధ్రప్రదేశ్‌లో చెబుతుంది ఏంటంటే, మా బాధ్యత మేము పూర్తి చేశాము. మా ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నాము. అది ఈసారి జరుగుతుంది అనే ఒక ధైర్యం వాళ్ళకొచ్చేసింది. అందుకే నిన్న అంత బాహాటంగా ఎమ్మెల్యేల మీద కూడా తిరగబడగలిగినంత ధైర్యం వచ్చింది. ఇంతకు ముందు ప్రభుత్వం అంటే అవునవును సార్. భయం. పోలీస్ వ్యవస్థలంటే భయం. కేసులు పెడతారని, అక్రమ హ్మ్. కేసులు పెడతారని. అందువల్ల హ్మ్. నిన్న కొన్ని సంఘటనలు ఏవైతే ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నాయో అవన్నీ కూడా మనకు గుర్తు. దానికి హ్మ్. తోడు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న దౌర్జన్యాలు, దాష్టికాలు అన్నీ కూడా చూసింది. అంతకుముందు ప్రతిపక్షాల్లో తెలుగుదేశం వీళ్ళందరూ ఫిర్యాదు చేసినప్పుడు కూడా వాళ్ళు ఇంత పరిస్థితి ఉంటదనుకోలా. కానీ వాళ్ళు తేరుకుని వీళ్ళ డీజీపీలని వీళ్ళందరినీ మార్చినా కూడా ఇంకా అందరినీ మార్చలేకపోయారు కాబట్టి ఎవరైతే గతంలో పనిచేసిన వ్యక్తులున్నారో ఆ ప్రభుత్వంలో వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందంటే ఇంకా కూడా వాళ్ళే ప్రభుత్వంలో కొనసాగుతారనే ఒక ఆశతో వాళ్ళు ఈ అధికార పార్టీకి ఇంకా ఆహ్, వాన్నేమంటారు వత్తాసు పలుకుతున్నారు. అంటే అది ఇప్పుడు శ్రీ. రైట్ సార్. అయితే ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక సత్తెనపల్లిలో ఒక మంత్రి అంటే మన ఎవరంటే అంబటి రాంబాబు గారు మళ్ళీ రీపోలింగ్ జరగాలని చెప్పేసి కూడా తను ఈసీని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్టు కూడా మనకు వార్తలొస్తున్నాయి. మరి మళ్ళీ రీపోలింగ్ చేయాలి అని చెప్పేసి. సో మరి ఆయనకి రీపోలింగ్ జరిగితే అది జరిగే అవకాశం ఉందండి. ఎందుకంటే తను ఏంటంటే మీడియా ముందుకొచ్చేసి రీపోలింగ్‌ని అడుగుతున్నాను నేను కేంద్ర ఎన్నికల సంఘాన్ని అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. మరి ఇదెలా చూడాలంటారు సార్? అసలు ఎందుకు మళ్ళీ రీపోలింగ్ జరగాలని ఆయన కోరుకుంటున్నారు? ఇప్పుడు రీపోలింగ్ అంటే ఒకటేంటంటే రీపోలింగ్ చేయటానికి ఎన్నికల సంఘాల దగ్గర ఒక ఇదుంటదమ్మా. గైడెన్స్ ఉంటాయి. అంటే రూల్స్ అనేది ఫ్రేమ్ అయ్యి ఉన్నాయి ఆల్రెడీ ఒక మాన్యువల్. ఆ హ్మ్. మాన్యువల్ ప్రకారం వాళ్ళు పరిశీలిస్తారు. అక్కడేమన్నా అక్రమం జరిగిందా? రిగ్గింగ్ జరిగిందా? లేతే ఇంపర్సనేషన్ దొంగ ఓట్లేసారా? హ్మ్. లేతే బూత్ క్యాప్చర్ అయిందా? లేకపోతే గనక అక్కడ ఈవీఎంలని ఏమన్నా పగలగొట్టారా? ట్యాంపర్ చేశారా? ఇవన్నీ కూడా చూస్తారు. అక్కడ శాంతి భద్రతలు లేకుండా ఏమైనా అలజడులు జరిగినాయా? కొట్లాటలు జరిగినాయా?
అవన్నీ చూస్తారు. అన్ని కొలాబరేట్ అయితేనే ఆ మాన్యువల్ ఏదైతే ఉందో దానికి సమానంగా అంటే కోరిలేట్ అయితేనే పెడతారు తప్ప అక్రమంగా అంటే ప్రతి వాళ్ళు అడిగిన వాళ్ళ సాటల్లో పెట్టరు. అట్లానే అక్రమాలు జరిగిన సాట పెట్టకుండా కూడా ఉండరు వీళ్ళు. వద్దు అన్నా కూడా, అధికార పార్టీ వద్దు అన్నా సరే వాళ్ళకి గనక కొన్ని రుజువులు గనక కనబడితే అక్రమాలు జరిగినట్టు ఖచ్చితంగా పెడతారు. లేదు వీళ్ళు మళ్ళీ పోల్ మేనేజ్మెంట్ చేసుకోవటం కోసం రీపోలింగ్ అడిగారు, ఈసారి వాళ్ళని బెదిరించైనా ఓట్లు వేయించుకోవాలనో డబ్బులు ఇచ్చి ఇంకా డబ్బులు పెంచి ఓట్లు వేయించుకునే అవకాశం ఉందనుకుంటే మాత్రం వాళ్ళు ఏమి అట్లాంటి ఒప్పుకోరు. అది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎవరైతే కోరుతున్నారో ఆ అభ్యర్థులది, ఆ పార్టీలది. రుజువు చేయాల్సిన బాధ్యత. సార్ అట్లనే ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలా వరకు ఈసారి ఎప్పుడు లేని విధంగా పోలింగ్ జరిగింది. మీరు చెప్పినట్టు ఇందాక వేరే రాష్ట్రం నుంచి వేరే దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు కూడా వచ్చి వాళ్ళ ఓటింగ్ అంటే ఏదైతే ఓటు హక్కు ఉందో వాళ్ళు వినియోగించుకున్నారంటే ఈసారి ఎందుకు ఇంతమంది పక్క దేశాల నుంచి కూడా డబ్బులు అంతగానం ఖర్చు పెట్టుకొని రావాల్సి వచ్చిందంటారు. అసలు దేనికోసం వాళ్ళు అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అంటే గత 5 సంవత్సరాల్లో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ముఖ్యమంత్రిగా వాళ్ళ తండ్రిలాగా పరిపాలన చేస్తానని చెప్పాడు కాబట్టి నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. కానీ ఆయన ఇచ్చిన హామీల్ని ఏటిని కూడా ఆయన నెరవేర్చకుండా కేవలం ప్రజల మీదే దాష్టీకాలు చేసి, ప్రజల మీదే దౌర్జన్యాలు చేసి, ప్రజలకు వ్యతిరేకంగా చట్టాలు చేసి, తన స్వార్థం కోసం ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీసి, ఇప్పుడు మద్యపాన నిషేధం చెప్పాడు కదమ్మా, నేను మద్యపానం నిషేధం చేయకపోతే అసలు ఎన్నికల్లో మీకు వచ్చి ఓటే అడగనని. మద్యపాన నిషేధం చేయకుండానే మరి ఓట్లకు వచ్చాడంటేనే అది ఒక్కటని కాదు, ఆయన ఏది అమలు చేయాల. తర్వాత వచ్చి రాగానే ప్రజావేదిక కోల్చడం కానీ, ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లు ముయ్యటం కానీ, ఇసుక పాలసీ పేదలందరినీ దెబ్బతీసింది, చేతి వృత్తుల వాళ్ళందరినీ. గ్రామీణ వ్యవస్థ అంతా దెబ్బతినిపోయింది, ఆర్థిక వ్యవస్థ, వాళ్ళ కుటుంబాలకు కుదేలు అయిపోయినాయి. ఇలా ఏదైనా సరే. తర్వాత ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, తర్వాత చెత్త పన్ను, ప్రతి దాని మీద. తర్వాత 6 సార్లు 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం. అంతకుముందు బాధుడని విమర్శించిన వ్యక్తి అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విపరీతంగా పెంచాడు. అసలు కరెంటు బిల్లు కట్టడం అనేది సామాన్య మధ్యతరగతి ప్రజలకి వాళ్ళకి తలకి మించిన భారం అయిపోయింది. అది ఒక పెద్ద గండం లాగా అయిపోయింది నెల నెల. అసలు కరెంటు బిల్లు కడితే తప్ప వాళ్ళు మేము గాలి పీల్చుకోలేని పరిస్థితిగా ఉందని చెబుతున్నారు. ఎక్కువ ఆర్థికంగా బరువు అయిపోయింది. అందువల్ల ఈ తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రజలు అసలు మాట్లాడటానికే వీలు లేదు. ఏదన్నా విధానాలు తప్పుగా ఉన్నాయి, పరిపాలన బాగాలేదని చెప్తే కూడా తప్పే. వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్లో బంధిస్తున్నారు. తర్వాత ఏదన్నా చిన్న యూట్యూబ్లో పోస్టులు పెడితే కూడా అరెస్టులు చేయటం, బెదిరించడం, దాంతో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేదాకా వెళ్తుంది. ఈ విధంగా నియంత్రణ ధోరణి. ఇప్పుడు గతంలో ప్రజాస్వామ్యం మన దేశంలో ఎప్పుడు చూడాల. ఈవెన్ ఎమర్జెన్సీ టైంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఇట్లాంటి పరిస్థితిని ఎదుర్కోవాలా. ఎక్కడన్నా నార్త్ స్టేట్స్ లో ఇబ్బంది పడ్డారేమో కానీ ఆంధ్రప్రదేశ్ మీద అసలు ఎఫెక్టే పడలా. కానీ ఆ ఎఫెక్ట్ అంతా ఇప్పుడు చూశారు, అసలు నియంతృత్వం అంటే ఎలా ఉంటది అనేది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. అందువల్లే మీరు అన్నట్టు ఎందుకు వచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించాలి అనేదే వాళ్ళ అందరి కోరిక, అంతే. ఖచ్చితంగా ఎప్పుడు లేని విధంగా పోలింగ్ అయితే చూసాం మనం. పోలింగ్ జరిగిన తర్వాత చూసినట్టయితే అల్లర్లు చూస్తే అసలు ఏపీ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చా సార్? బట్ ఓటింగ్ పెరిగిందని, ఓటింగ్ పెట్టించే కావచ్చు, అక్కడ ప్రత్యర్థుల మీద వీళ్ళ దాడులే కావచ్చు, ఏదైనా కూడా ప్రత్యర్థుల మీద దాడులు చాలా దారుణంగా ఉన్నాయమ్మా. అసలు నిన్న చంద్రగిరి క్యాండిడేట్ ఆయన పులపర్తి నాని అని, ఆయన తెలుగుదేశం క్యాండిడేట్, అక్కడ ఈవీఎం బాక్సులు నిల్వ చేసిన కేంద్రం దగ్గరికి వెళ్ళి చూసుకునే ఇది ఉంది అభ్యర్థులకి ఎవరికైనా, ఎందుకంటే ట్యాంపర్ అవుతాయి అని. అట్లా వెళ్తే ఆయన వెళ్ళటాన్ని గమనించి తిరిగి వస్తా ఉండగా ఆయన మీద హత్యా ప్రయత్నం, అంటే మారణాయుధాలతో సమ్మిటలు, తర్వాత పెద్ద పెద్ద ఇనుప రాడ్లు, బీర్ సీసాలు, వీటన్నిటిని పెట్టుకుని ఆయన సమ్మిటతో దెబ్బ కొట్టారు. లక్కీగా అది భుజం మీద తగిలింది, కానీ అదే తల మీద తగిలితే ఆయన అసలు బతకరు. చాలా తీవ్రమైన సంఘటన. ఇవన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఆందోళన కలిగించాయి. వాళ్ళ సిఎస్ ని, డీజీపీని అర్జెంట్ గా పిలిపించారు. వీళ్ళు ఎప్పుడైనా సరే పోలీసులు అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే మళ్ళీ జరగవయ్యి. ఎప్పుడైతే వీళ్ళల్లో కొంత
స్తబ్దత వస్తుందో లేకపోతే నిర్లిప్తత వస్తుందో అప్పుడే దాన్ని పోలీసుల నిర్లిప్తతనే అడ్వాంటేజ్ గా తీసుకుని వాళ్ళు కొనసాగిస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా వాళ్ళ ప్రభుత్వం కొనసాగుతుంది, మనం ఏం చేసినా పర్వాలేదు అంటే. వివేకానంద రెడ్డి గారు మర్డర్ టైంలో శంకరయ్య అనే ఒక సిఐ అక్కడ నిలబడి ఆ ఆధారాలన్నీ తుడుపుతుంటే ఒక ప్రత్యక్ష మౌన సాక్షిగా ఉన్నాడు కదా. ఈ పోలీస్ వ్యవస్థ మొత్తం ఇలాగే పనిచేసింది ఆ తర్వాత కూడా, ఇప్పటికీ అలాగే ఉందనే భ్రమలో ఉన్నారు వాళ్ళు. అధికారులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. అందువల్ల ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. అదే కనుక స్ట్రిక్ట్ యాక్షన్ కనుక తీసుకుని వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు చట్టం ప్రకారం కనుక కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే దెబ్బకు బంద్ అయిపోతాయి ఎక్కడ. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మ సిరి. మన వీక్షకులు కూడా నమస్కారం.